ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, సాధారణంగా అందరూ డబ్బు విషయంలో వాళ్ళ వయసును బట్టి ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు? అంటే 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు డబ్బు విషయంలో ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు, 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు డబ్బు పట్ల ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు, 40 ఏళ్ల వయసులో ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు, 50 ఏళ్ల వయసులో డబ్బు పట్ల ఎటువంటి తప్పిదాలు చేస్తుంటారు, ఎండ్ ఆఫ్ ది డే 60 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికి మరి దీని పర్యవసానాలు ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుందంటారు? అన్ని తప్పులు బిగినింగ్ నుంచే మొదలవుతాయి. ప్రతి ఒక్కటి కన్ఫ్యూజన్ వల్లే క్రియేట్ అవుతుంది. కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఏ ఒక ప్లానింగ్ లేకపోవటం వల్ల. ప్లానింగ్ లేకపోవడం. ఎగ్జాక్ట్లీ. మనం ఎంతవరకు చూస్తాము అని అంటే మన కంటికి ఎంత కనిపిస్తుందో అంతే చూస్తాం. దాన్ని బియాండ్ చూడం. మనకు తెలిసిందే ప్రపంచం అని అనుకుంటాం. అది తప్పేవారిది కాదు. మన చుట్టుపక్కల వాతావరణం మనకు అది నేర్పిస్తుంది. మనం దాన్ని మాత్రమే చూస్తాం. కానీ పరిస్థితులు అనేవి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. అటు కాస్టింగ్ అయి ఉండొచ్చు, ఇన్వెస్టింగ్ స్టైల్ అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కటి మారిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఈ రోజు ఇలా ఉన్నాం కదా, జీవితం అంతా ఇలానే ఉంటుంది అన్న దాంట్లోనే పర్స్పెక్టివ్ చూస్తాం. మీరు అన్నారు 20 ఏళ్ళు. సహజంగా 20 ఏళ్ళ కుర్రోడికి ఉద్యోగం వస్తే ఏం చేస్తాడు? ముందు డబ్బులు తీసుకెళ్ళి మంచోడైతే దేవుడికి వేస్తాడు. కొంచెం సాదాగా ఎంజాయ్ చేయాలి అని అంటే బయటికి వెళ్తాడు. డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అరే ఇంతకాలం కష్టపడ్డావు, నాకు చిన్నప్పటి నుంచి నేను ఏమడిగినా ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు కొనుక్కో అని సహజంగా ఆ మాట అంటుంటారు. ఆ మాట అంటుంటారు. సరే ఇక నుంచి నేను స్టార్ట్ చేస్తా, ముందు ఒక మంచి ఫోన్ కొంటా, తర్వాత ఒక మంచి బండి కొంటా, తర్వాత ఒక మంచి కారు కొంటా అని చెప్పేసి అటువైపు వెళ్తారు. ఇది ఒక రకం. అందులో ఇంకో రకం ఉంటది. నాన్నగారి ఫ్రెండ్ చెప్పారనో, నాన్నగారి ఫ్రెండ్ LIC అడ్వైజర్ అనో, ఆ అడ్వైజర్ అనో LICల వైపు ఇటువైపు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ LIC వాటెవర్, ఈ ఇన్సూరెన్స్ కమ్ సేవింగ్ అని ఒక టర్మ్ ని గుర్తుపెట్టుకోండి. 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాం. కొంతమంది ఏమో ఇన్వెస్టింగ్ అవాయిడ్ చేస్తారు, లేదా కొంతమంది ఏమో ఇట్లా ఎటుగా ఇన్వెస్టింగ్ చేస్తూ పోతూ ఉంటారు. చిన్నగా 30 ఏళ్ల టైంకి ఒక పెళ్ళి అవుద్ది. పెళ్ళి అయిపోయిన వెంటనే ఇల్లు కొనాలి, దానికి ఒక కారు కొనాలి, ఇందులోకి కూడుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు సేవింగ్స్ పెడదామా అని అనుకునే లోపల డబ్బులు మేలు. పిల్లలు పుట్టేస్తారు, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులు, ఫంక్షన్లు, తర్వాత ఒక 5-6 ఏళ్ల వయసు వచ్చాక స్కూలు, ఇవి. సో బేసిక్ గా ఈ 30 ఏళ్ల వయసు తర్వాత నుంచి డబ్బులంతా కూడా ఎటు సేవ్ చేయాలో కూడా అర్థం కాని అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి కూడా మనకు అర్థం కాదు. అదే టైంలో ఫ్యాన్సీ ఎక్స్పెండిచర్ చేస్తారు, ఫ్యాన్సీ ఇన్వెస్టింగ్లు చేస్తారు. అంటే దేన్ని కూడా ప్లాన్ గా తీసుకొని వెళ్ళడం. అయితే ఇన్వెస్టింగ్ సహజంగా మీరు గమనిస్తే 30 to 40 మధ్యలోనే ఈ రియల్ ఎస్టేట్ స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళు కానీ, ఈ క్రిప్టో కరెన్సీ స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళు కానీ, ఈ స్టాక్ మార్కెట్ స్కామ్స్ లో ఇరుక్కునే వాళ్ళు కానీ, ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు సహజంగా ఈ 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఎక్కువగా ఉంటారు. ఈ 40 దాటిన తర్వాత రియలైజ్ అవుతారు. అప్పుడు కుటుంబానికి సంబంధించిన బరువు బాధ్యతలన్నీ అప్పుడు వచ్చేస్తాయి. మిడిల్ ఏజ్ రీచ్ అయిపోయి ఉంటారు, 40 ఏళ్ళకి వచ్చేస్తుంటారు. ఒంట్లో ఓపిక తగ్గిపోద్ది. నేను ఇప్పుడే పని చేయలేకపోతున్నా, ఇప్పుడే షుగర్ బీపీలు చాలా మందికి 40 అవ్వేసి అసలు రాకపోతే ఆశ్చర్యపడాలి, వచ్చేస్తున్నాయి. అప్పుడు మొదలవుతుంది ఆలోచన. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశాను నేను అని అంటే, ఇంటి మీద EMI, కారు మీద EMI, అక్కడెక్కడ డబ్బులు పెట్టి పోగొట్టడం. సహజంగా అవి మాత్రమే కనిపిస్తాయి. వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ లోన్స్. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉండేది మనకు 40 ఏళ్ళు వచ్చాక. వాళ్ళు 60s క్రాస్ అయిపోతారు. అంటే వాళ్ళు సిక్ అయ్యే ఏజ్ కూడా ఎక్కువ. అంటే వాళ్ళు ఎక్కువ తిరగలేని పరిస్థితి, హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి కూడా మనకి 40కి వచ్చాక, వాళ్ళకి 60 దాటాక ఈ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సహజంగా 40 నుంచి ప్రెషర్ బిల్డ్ అవుతుంది. పిల్లలు కొంత వయసుకు పెరిగి ఉంటారు. గట్టిగా ఒక 4-5 ఏళ్లలో వాళ్ళు ఇంటర్మీడియట్ కి వచ్చేస్తారు. వాళ్ళు 50 ఏళ్ళు రీచ్ టైంకి వాళ్ళు డిగ్రీకి వస్తారు. డబ్బులు ఖర్చు పెరిగిపోతుంది. అరే ఖర్చులు ఏమంత పెరిగిపోతున్నాయి, ఎక్కడ దాచిపెట్టలేదు, వెనక తిరిగి చూస్తే మేగలదు. అప్పుడు ప్లాన్ చేయడానికి కూర్చుంటే అప్పుడు వాళ్ళ టార్గెట్స్ అనేవి నియర్ బై డేట్స్ తోటి ఉంటాయి. గట్టిగా 5 సంవత్సరాలు ఒక టార్గెట్, ఆ తర్వాత 7 సంవత్సరాలు ఒక టార్గెట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి వెంటనే. కానీ వాళ్ళకి వచ్చే సేవింగ్స్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ మ్యాచ్ చేయవు. అప్పుడు ఒక ప్రెషర్ బిల్డ్ అవుతుంది. కరెక్ట్గా 50 ఏళ్ళు దాటే టైంకి
ఒక రకంగా ఎడ్యుకేషన్ లోన్స్లోకి ఎంటర్ అయ్యే పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టి అవగొట్టుకున్న పేరెంట్స్ ఉంటారు. ఫైనల్గా అప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు 50 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత. ఇప్పుడు నేను మొదలు పెడితే ఎంత దూరం వెళ్ళగలుగుతాను అని. ఇది కొంతవరకు నయ్యం. కొంతమంది అయితే రిటైర్ అయ్యే 1-2 సంవత్సరాల ముందు వస్తారు, 56 అప్పుడు చాలా కొంతమంది వస్తూ ఉంటారు. ఆ టైంలో ఒకసారి వచ్చిన తర్వాత దానికి ప్లాన్ చేయడానికి కూడా ఏమీ మిగలదు. మీరు గమనిస్తే అసలు తప్పు ఎక్కడ మొదలైంది అని అంటే 20 ఏళ్ల వయసులోనే మొదలైంది. అప్పుడు మొదలైన తప్పు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే. ఎగ్జాక్ట్లీ. సో ముందుగానే నేను అదే చెప్తాను, కొంతమంది యంగ్ కుర్రోళ్ళు వచ్చినప్పుడు 25-26 వయసు కుర్రోళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళతోటి పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తుల గురించి అండ్ మీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతారు. సార్ అదేంటి సార్ అప్పుడే పిల్లల గురించి మాట్లాడతారు, 26 సార్ రిటైర్మెంట్, నాకు ఇంకో 30-35 ఏళ్ళు ఉంది కదా అంటారు, నవ్వుతూ ఉంటారు. అది వాళ్ళకి సార్ నేను అదే చెప్తాను, ఇప్పుడు కాదు మీకు అర్థమయ్యేది, మీకు 40 దాటిన తర్వాత దాని విలువ ఎంత అర్థమైంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఏంది అంత దూరం మాట్లాడుతున్నాడు, నేను ఇప్పుడు ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఇప్పుడు పెట్టుబడులు పెట్టి నేను ఎట్లా కోటీశ్వరుని అవ్వాలి అని చెప్పి దగ్గరకు వస్తే ఈయన ఎంతసేపటికి వాటి గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎర్లీ ఏజెస్ నుంచి మనకు వచ్చే సేవింగ్స్లో నుంచి ఒక వాటా తీసి పక్కకు పెట్టి భవిష్యత్తు కోసం పక్కకు పెడితే మనం ఈ 40 ఏళ్ల తర్వాత సమస్యలు ఉండవు, 50 ఏళ్ల తర్వాత సమస్యలు ఉండవు, 60 ఏళ్ల తర్వాత సమస్యలు ఉండవు. అసలు మొత్తం తప్పు మొదలయ్యేదే మనకి 30 లోపల 20 to 30 ఈ 20s ఏజ్ లో జరిగేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్. సో అప్పుడే గనక పెళ్లికి ముందే ఈ ప్రాపర్ ప్లానింగ్ అంతా కూడా, నేను అదే చెప్పాను ఒక వీడియోలో కూడా, మనకు పెళ్లికి ముందు యాక్చువల్గా మనం చూపించాల్సింది అప్పులో ఉన్న ఒక ఇంటినో అప్పులో ఉన్న ఒక కారునో కాదు, నా భవిష్యత్తు కోసం రిటైర్మెంట్ కార్పస్ కోసం ఇంత, నాకు ఏదైనా జరిగితే ఇంత టర్మ్ ఇన్సూరెన్స్, నా పిల్లల భవిష్యత్తు కోసం ఇంత కార్పస్ రెడీ చేస్తున్నాను, ఒక ప్లాన్, దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి చూసారా, అది అతని ఫ్యూచర్ని స్టేబుల్గా తీసుకొని వెళ్తుంది. సో బేసిక్గా 40 ఏళ్ల తర్వాత అగైన్ వెనక్కి తిరిగి చూసుకొని ఏమున్నాయి లోన్స్ అని అనుకుంటే మాత్రం లైఫ్ ముందరికి వెళ్దు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 20 నుంచి 30 లోపల ఆ 10 సంవత్సరాలు ఏదైతే ఉందో అప్పుడు తీసుకున్న మంచి నిర్ణయాలు, ఎగ్జాక్ట్లీ 55 ఏళ్ల వయసులో, 60 ఏళ్ల వయసులో, 70 ఏళ్ల వయసులో రాజాలాగా దర్జాగా బ్రతకాలా లేదా ఇంకొకలా బతకాలా, అష్ట కష్టాలు పడాలా ఏంటనేది 10 సంవత్సరాలు మాత్రం నిర్ణయిస్తాయి. అది 20 నుంచి 30 లోపల. నెక్స్ట్ మన కొడుకులు కూతురులతో ఎలా ఉండాలి, మనవళ్ళు మనవరాలతో ఎలా ఉండాలి అనేది ఈ 10 years నిర్ణయిస్తాయి. ఇప్పుడు మనం చేసుకునే ప్లానే ఫ్యూచర్ అంతా నిర్ణయిస్తుంది. ఇక్కడ ఒక్క లాగ్ చాలండి, లైఫ్ అంతా డ్రాగ్ అవుతూనే ఉంటది. ఒక టైం దాటిన తర్వాత డిలే కాస్ట్ ఎంటర్ అవుతుంది. మన సేవింగ్స్ దాచుకోవడానికి సరిపోవు. కొంత యావరేజ్ గా చెప్తాను సార్, 35 ఏళ్ల తర్వాత వస్తున్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేయాల్సిన అమౌంట్ దాదాపుగా 70,000 ఉంటుంది. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్స్కి, మ్యారేజెస్కి, వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్కి యావరేజ్గా 30 నుంచి 50,000 ఖర్చు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వాళ్ళని చూస్తే యావరేజ్గా ఒక 60 నుంచి 70,000 ఎస్ఐపి చేయాల్సి వస్తుంది. అదే కనుక 42 ఆ ఏజ్ కనుక వచ్చిన వాళ్ళని గమనిస్తే వాళ్ళ ఎస్ఐపి రిక్వైర్మెంట్ 1,10,00,000 వస్తుంది. అంత సేవ్ చేయడం సాధ్యమా ప్రతి ఒక్క మనిషి? అది సాధ్యం కాదు. అదే 25 ఏళ్ల వయసులో వస్తే 30,000తో మొత్తం సమస్యలు తీరిపోతాయి. 30,000తో సమస్యను పోగొట్టుకుంటారా? అంత పెద్ద అమౌంట్ని బర్డెన్గా మార్చుకుంటారా? అది మన మొత్తానికి 60 సంవత్సరాల వయసు తర్వాత, వయోభారం పైన పడ్డాక, వృద్ధాప్యం దరిచేరిన తర్వాత కుటుంబ సభ్యులతో దర్జాగా ఒక మంచి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయాలి అంటే మరి 20 నుంచి 30 లోపల ఏదైతే తీసుకున్న నిర్ణయం అనేది ఆ నిర్ణయమే మన భవిష్యత్తును మారుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.